గాంధీ విహార్కి సంబంధించి సౌత్లో న్యూస్ ఎక్కువగా బయట రాలేదు ఇది, కానీ ఇక్కడ మన వాయిస్ అంటూ ఒకటి ఉంది కదా, ఖచ్చితంగా ఈ వాయిస్ అనేది రేస్ చేస్తాను నేను. ఈ స్టోరీ వింటే ఖచ్చితంగా మీరు అందరూ షాక్ అవుతారు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇంట్లో సిలిండర్ ఉంది, అది పేలింది, అక్కడ మనిషి చనిపోయాడు, అక్కడికి పోలీసులు వచ్చారు. ఇదంతా ఒక నెగ్లిజెన్స్ కింద ఉంటుంది. కానీ ఆ అబ్బాయిని చంపింది ఆ అమ్మాయి. లివింగ్లో ఉంటారు వాళ్ళిద్దరు. ఎందుకు చంపిందో కూడా పోలీసులకి క్లియర్గా చెప్పింది. అది కూడా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని చంపేసింది. ఎందుకో తెలుసా? ఆ అబ్బాయి వీడియోలు ఫోటోలు సేకరించి ఆ అమ్మాయి ఒకటే కాదు, ఇంకా ఒక 15 మంది 20 మంది అమ్మాయిల వీడియోలు ఫోటోలు సేకరించి హార్డ్ డిస్క్లో పెట్టుకున్నాడు. ఆ హార్డ్ డిస్క్లో ఆ అమ్మాయి చూసి ఏంటి ఇది అని అడిగిన దానికి రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు, డిలీట్ చేయలేదు. అందుకే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏర్పడింది. టోటల్గా చూసుకుంటే ఇది ఆ అమ్మాయికి 21 ఏళ్ళు, అబ్బాయికి 32 ఏళ్ళు. అమ్మాయి అమృత బీఎస్సీ ఫార్మసీ చదువుతుంది. తనకి క్రైమ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఇది ఢిల్లీ పోలీసులకు కూడా తన స్టోరీ మొత్తం చెప్పింది. అయితే రామ్కేష్ ఆ అబ్బాయి పేరు. ఆ అబ్బాయిని ఇంట్లో గొంతు నులిమి చంపేసింది బాయ్ ఫ్రెండ్తో. మళ్ళీ ఆ అబ్బాయి పేరు సుమిత్. అదే ఢిల్లీలో సిలిండర్లు సప్లై చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయి. అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి ఆ అబ్బాయి హెల్ప్తో చంపేసింది. క్లియర్గా ఢిల్లీ పోలీసులకు కూడా చెప్పింది ఏంటంటే, నా వీడియోలు ఫోటోలు పెన్ డ్రైవ్లో ఉన్నాయో అవన్నీ డిలీట్ చేయమని అడిగాను, డిలీట్ చేయలేదు. సో ఇవన్నీ బెదిరించే ప్రయత్నం చేశాడు, అందుకే నేను గొంతు నుండి చంపేశాను. ఇది గ్యాస్ ప్లాన్ చేసి మేమే చంపడం జరిగిందని కూడా క్లియర్గా చెప్పింది. అది కూడా ఇంట్లో గీ ఉంటుంది కదా, ఆవు నెయ్యి ప్లస్ ఆల్కహాల్, ఆ మద్యం, ఇదంతా ఆ బాడీ మీద పోసి ఇంట్లోనే తగలపెట్టేసిన తర్వాత ఏదైతే మస్కిటో డోర్ ఉందో, మన ఇంట్లో మామూలుగా యూజ్ చేస్తాం కదా చీకటీలు డోర్, ఆ డోర్ బాక్స్ షేప్లో కట్ చేసి వాళ్ళు బయట వచ్చేసి ఆ బాక్స్ షేప్లో చేయి పెట్టి లాక్ చేసేసారు లోపలికి. సో గ్యాస్ సిలిండర్ పైప్ పీకేసి కాల్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇదంతా 6th మార్నింగ్ జరిగింది. 5th నైట్ ఇదంతా ప్లాన్ చేశారు వీళ్ళందరూ. ఇందులో మొత్తం 3 ఉన్నారు. సో ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ ట్రాక్ చేస్తే పోలీసులు పట్టుకొని తీగలాగితే మొత్తం చెప్పేసింది ఆ అమ్మాయి ఏం జరిగిందనేది. ఇక్కడ ఒక నిండు ప్రాణం బలైపోయింది. పోలీసులేమో అమ్మాయిల వీడియోలు ఇవన్నీ ఉన్నాయంటున్నారు, కానీ ఇంకా కన్ఫామ్గా తెలియదు. కానీ తప్పైతే ఇక్కడ నిండు ప్రాణం బలైపోయింది. తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, డిజిటల్ నెట్వర్క్ ఉంది, ఇన్ని పెట్టుకొని ఒకరిని చంపడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్? తనకి ఇంకా 21 ఏళ్ళే. ఆ అమ్మాయికి చంపేయడం అంటే ఆలోచన రావడం ఏంటి? తప్పు చేసింది, ఇలా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. రాజ్యాంగం సెక్షన్లో 66E అంటే ఏంటో నేర్పండి, 67A అంటే ఏంటో నేర్పండి. ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి కదా, అనుమతి లేకుండా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయడం తప్పని చెప్పండి. 21 ఏళ్ళ అమ్మాయికి చంపేద్దామనే థాట్ ఎందుకు వస్తుంది? అది ఆ అమ్మాయిని వెనకేసుకొని రావడం కాదు, అబ్బాయిని వెనకేసుకొని రావడం కాదు, ఇద్దరిది తప్పే అక్కడ. సో దీని మీద ఇంకా పోలీస్ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. మన సౌత్ సైడ్ ఎక్కువ ఈ న్యూస్ స్ప్రెడ్ కాలేదు. సో ఇది అటుపక్క ఢిల్లీ సైడ్ ఎక్కువ స్ప్రెడ్ అయిన న్యూస్, మన సౌత్ పక్క ఎవరికి తెలియదు ఈ న్యూస్. అందుకే నా వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అతను కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు, 32 ఏళ్ళ అబ్బాయికి. సో ఎవరి ప్లాన్తో చేశారు ఇదన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. కానీ త్వరలో నిజాలు బయటకు వస్తాయి. కానీ ఈ జరిగిన ఇన్సిడెంట్ 10 నుంచి 15 రోజుల తర్వాత ఈ న్యూస్ బయట వచ్చింది. అంటే 10-15 రోజుల దాకా అసలు ఇది ఒక యాక్సిడెంట్గానే చిత్రీకరించారు. పోలీసులు కూడా అలానే అనుకున్నారు, నార్మల్గా యాక్సిడెంట్ జరుగుతుంది కదా అలానే అనుకున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయట వచ్చేసింది న్యూస్. ఏంటో తెలుసా? పోస్ట్ మార్టం చేసేటప్పుడు సో అక్కడ ఏదైతే అతని బాడీ ఉందో ఇక్కడ ఆ నెక్ దగ్గర బాగా స్క్రాచెస్ కానీ మార్క్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయి గొంతు నులిమి చంపేసింది అతన్ని. సో ఏంటి అనుమానంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అడిగారు, ఏంటమ్మా ఎవరి మీదన్నా అనుమానం ఉందా మీకు అని అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు క్లియర్గా చెప్పారు, మాకు అమ్మాయి మీద అనుమానం ఉంది అని చెప్పి. ఆ అమ్మాయి అబ్బాయి లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. ఈ మధ్య చాలా ఎక్కువైపోతూ ఉంది లివింగ్ రిలేషన్షిప్ అంటూ, వీకెండ్ రిలేషన్షిప్ అంటూ, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటూ, ఇట్లాంటివి చాలా రిలేషన్స్ పేర్లు కొత్తగా వీళ్ళే పెట్టేసుకుంటున్నారు. సో దానికి ఒక ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవన్నీ ఏం ఫాలో కాకుండా పెట్టేసుకుంటే దానికి అర్థం ఏముంటుంది? సో క్లియర్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేశారు. ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అపార్ట్మెంట్ మొత్తం సీసీ కెమెరాస్ చెక్ చేస్తే 6th మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగింది. 5th నైట్ ఎర్లీ మార్నింగ్ 2:30-2:50 టైంలో
సో ఇద్దరు మనుషులను మాస్క్ వేసుకొని రావడం లోపలికి జరిగింది. అంటే వీళ్ళ ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు ఇది. సో వెళ్ళేటప్పుడేమో ముగ్గురు మాస్క్లు వేసుకొని వెళ్ళిపోయారు, లాక్ చేసి. ఒక యాక్సిడెంట్ లాగే ఇదంతా చిత్రీకరించారు. కానీ ఇప్పుడు నిజం బయట వచ్చింది. కానీ ఒక అమ్మాయికి 21 ఇయర్స్ అమ్మాయికి ఈ ఆలోచన రావడం అంటే అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది ఆ అమ్మాయి? అమ్మాయికి చెప్తా ఉంది పోలీసులకు కూడా, క్రైమ్ అంటే నాకు బాగా ఇష్టము, క్రైమ్ వీడియోస్ నేను ఎక్కువ చూస్తాను, వెబ్ సిరీస్ నేను ఎక్కువ చూస్తాను అని. కానీ ఇట్లాంటి కొన్ని ఆర్టికల్స్ నేర్పియాలి పిల్లలకి, ఈ వయసు నుంచే నేర్పియాలి. లేదంటే పెద్దయినాక ఇలాగే తయారవుతారు. ఎవరి ప్రణయం వల్ల ఇదంతా జరిగిందనేది తెలియదు ఇంకా. సో మనిషి అయితే చనిపోయాడు కదా, అతను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతా ఉన్నాడు. 32 సంవత్సరాలు అంటే దాదాపు 4-5 సార్లు అటెంప్ట్ ట్రై చేస్తుంటాడు ఖచ్చితంగా మనోడైతే. సో అలాంటోడికి ఇలాంటి ఆలోచనలు రావడం ఏంటి? సో ఇందులో తప్పెవరిది? ఖచ్చితంగా మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.